లాస్ట్ టైం ఇలాంటి వీడియోలో మనం ఏఐతో ఫోటోని ఎలా చిన్నదిగా వీడియో క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా ఏఐతోనే మనం ప్రాంప్ట్ ఇచ్చి మొత్తం వీడియో అయితే కార్టూన్ వీడియో టైప్లో ఎలా ప్రిపేర్ చేయాలి, స్టోరీ మోరల్ స్టోరీకి వాటికి ఎలా చేయాలనేది ఈ వీడియోలో మొత్తం మీకు చూపించేస్తానండి. One sunny morning, while the duck family was wandering near the river, the curious little duck wandered too far and got separated from his family. ఇంత సింపుల్గా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు మీకు చూపిస్తానండి. అలాగే ఇంకొక వేరే కొన్ని ఛానల్స్ కూడా చూపిస్తాను. మిలియన్లో ఉన్నాయండి వ్యూస్, అయితే కోట్లలో సంపాదన ఉంది. ఎంత సింపుల్గా చేస్తున్నారు చూడండి. ర్యాపిడ్ షేర్ని ఈ ఛానల్ వల్ల అయితే మిలియన్స్లో ఉన్నాయి. చిన్న మోరల్ స్టోరీస్ పెడుతున్నారు. అలాగే చిన్న అన్నమాట క్లిప్స్ ఎక్కువ కూడా లేవండి, షార్ట్స్ ఎక్కువ పెట్టున్నారు. ఏది చూసినా సరే మిలియన్స్లోనే ఉన్నాయండి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇంకొకటి డక్స్ అనమాట, దీనికి సంబంధించింది కూడా చూడండి. ఏవైనా సరే ఇలా చాలా సింపుల్గానే వీళ్ళు తయారు చేస్తున్నారండి. ఇంకొకటి డాగ్ స్టోరీ కూడా ఉందండి చూడండి, అలీ డాగ్. ఇది కూడాను ఏవైనా సరే ఒక ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నారు ఒక స్టోరీని. తర్వాత మనకు కావాల్సిన మ్యూజిక్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక చిన్న షార్ట్ లాంగ్ వీడియోస్తోనే వీళ్ళు మానిటైజేషన్ అయిపోయి లక్షల్లో సంపాదిస్తున్నారండి. ఏదైనా సరే మిలియన్స్లోనే ఉన్నాయి వ్యూస్. ఇలాగే సింపుల్గా మీరు కూడా చేసేయచ్చు. దీనికోసం ముందుగా మనం చాట్‌జీపీటీని హెల్ప్ అడుగుదామండి. ఇందుకోసం మనం చిన్న స్టోరీని క్రియేట్ చేయమని అడుగుతాము. జస్ట్ మనకి ఎంతలో కావాలంటే అంత చిన్న స్టోరీని జస్ట్ రాసి మనకి ఒక 10 to 15 లైన్స్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయమని అడుగుతామండి. అది ఇమీడియట్గాను మనకి స్టెప్ బై స్టెప్ ఇలా ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. మీకు నచ్చిన వేలోనే దీన్ని మనం నీట్గా కాపీ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ మనం పిక్చర్ లాగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పిక్చర్ నుంచి వీడియోస్ని ఎలా చేసేసుకోవాలో మనం నీట్గా చూసేయచ్చండి. చూడండి ఎంత సింపుల్గానే వితిన్ మినిట్స్లోనే ప్రాంప్ట్ అనేది నీట్గా రాసిచ్చేసింది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని మనం కాపీ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం వీడియోగా కన్వర్ట్ చేసేసుకోవాలండి. దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళేసి హులు ఏఐ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదండి యాప్. జస్ట్ ఏం లేదండి, మెయిల్తోనే మనకి లాగిన్ అయిపోవచ్చు. ఫస్ట్ వచ్చి మనకి 1070 క్రెడిట్స్ అయితే ఫ్రీ ఇస్తుంది అనమాట, ఫ్రీ ట్రైలో. ఒక వీడియో జనరేట్ చేయడానికి 30 పాయింట్స్ అయితే తీసుకుంటుంది. మనకి పాయింట్స్ అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ కొత్త జీమెయిల్తో లాగిన్ అయిపోతే సరిపోతుందండి. ఫ్రీగానే చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో ఉంది కదా. మనం టెక్స్ట్ టు వీడియోకి వెళ్ళిపోదాం. అక్కడ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా, అది వచ్చి T2V పొజిషన్లో నేను పెడుతున్నాను. ఇదైతే మనకి లాంగ్ వీడియో స్టోరీ రైటింగ్ కాబట్టి అక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఆ స్క్రిప్ట్ని అయితే పేస్ట్ చేసేసేయాలన్నమాట. తర్వాత మనకి వీడియో అనేది వితిన్ 5 to 10 మినిట్స్లో జనరేట్ అయిపోతుంది అనమాట. చూడండి 30 క్రెడిట్స్ అయితే తీసుకుంది కదా. దాన్ని ఓకే చేసినప్పుడు మనకి క్రియేటివ్ హిస్టరీ వస్తుంది అనమాట. అది వచ్చేసి మన జాబ్ క్యూలో ఉంది అని చెప్తుంది. అది కొంచెం టైం తీసుకుని ప్రాసెస్ తర్వాత మనకి వీడియో అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది ఆల్రెడీ చేసిందనమాట. మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, ముందు ఒకటి చేసిన దానికి ఇచ్చింది. ఇప్పుడు దీనికి 15 మినిట్స్ టైం అయితే చూపించింది అనమాట. పోయే కొద్దీ టైం చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఆల్రెడీ మనం ముందుగా జనరేట్ చేసిన వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను ఈ గ్యాప్లో. చూసేయండి. ఇవన్నీ కూడాను ఇలాగే నేను స్క్రిప్ట్ ఇచ్చి వీడియో అయితే క్రియేట్ చేస్తాను. ఇలా సింపుల్గా మనకి 5 సెకండ్స్లో ఒక వీడియో అనేది రెడీ అవుతుంది. దీన్ని మనకు నచ్చిన విధంగా స్టోరీని అయితే తీసేసుకోవాలండి. మనకు కావాలనుకున్నప్పుడు దీనికి వాయిస్ ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను. ఇది మనకి సింపుల్గా చూడండి ఎంత బాగా క్రియేట్ అయిపోయిందో యానిమేషన్ది. అంతా ఏఐతోనే స్క్రిప్ట్ కూడా సింపుల్గా రాసేయచ్చు కదా, మనం ఎంత కష్టపడాల్సిన పని అయితే లేదు. చూడండి ఇలా సింపుల్గా మనకు నచ్చిన వేలో వీడియోస్ అయితే క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఇది షార్ట్స్కి సంబంధించింది, అలాగే లాంగ్ వీడియోకి సంబంధించింది. మనం రేషియో అనేది చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత మనం వాయిస్ని అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో అది కూడా చూద్దాం. దీంట్లో టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, దీని అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తామండి. ఇక్కడ తెలుగు ఉంది మనకి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ఏదైనా సరే మనకి ఇక్కడ చాలా రకాల వాయిసెస్ ఉన్నాయండి. మనకు కావాల్సింది లేడీస్దా, జెంట్స్దా, లేకపోతే ఏ లాంగ్వేజ్ మొత్తం సెట్ చేసుకుని ఏదైతే ప్రాంప్ట్ మనం ఇచ్చున్నామో ఆ ప్రాంప్ట్ మొత్తాన్ని చాట్‌జీపీటీలో ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకుని దీన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే వితిన్ 20 సెకండ్స్ అయితే టైం చూపించింది. అంతే అండి, సింపుల్గా వాయిస్ అనేది రెడీ అయిపోతుంది. మనమైతే ఏమి ఎక్కువసేపు కష్టపడాల్సిన పని లేదు. చాట్‌జీపీటీతోనే మనం వాయిస్ యూస్ చేసాము అండ్ హులుతోనే ఫ్రీగానే మనం ఇమేజ్ అయితే క్రియేట్ చేసాము. తర్వాత మనం వాయిస్ కూడాను మనకి కంప్యూటర్ అన్నీ జనరేట్ చేసి ఇచ్చింది. ఒకటండి సింపుల్గా మనం పేషెన్స్గా అన్నీ నీట్గా చేసేసుకున్నామండి. ఇలా సింపుల్గానే ఏఐతోనే స్టోరీ అనేది జనరేట్ చేయాలి. మనకి నచ్చిన దాన్ని ఈ ఫైల్ అయితే రెడీ అయిపోయింది కదా, దీనికి మనం ఒక చిన్న నేమ్ పెట్టేసుకొని సేవ్ చేసుకొని తర్వాత ఏదైనా ఎడిటింగ్ యాప్లో మొత్తం ఇమేజ్కి సరిపోయినట్టు మనం వాయిస్ని సెట్ చేసేసుకోవాలండి సింపుల్గా. తర్వాత మనకి వీడియో అనేది రెడీ అయిపోతుంది. మనకి యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ ఎక్కడైనా సరే పబ్లిష్ చేసేసుకోవచ్చు. ఇదండి వాయిస్, మీరే వినండి.
Once upon a time in a lush green forest near a sparkling river, a small duck lived happily with his family. They spent their days swimming, playing, and exploring the beauty of nature together. ఈ విధంగా వాయిస్ అయితే ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి. మనకి కావాల్సినట్టు జెంట్స్ లేడీస్ ఏదైనా సరే వాయిస్ తీసేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇన్షాట్లోనే జస్ట్ మనం ఇది మై మ్యూజిక్ లేకైతే వచ్చేసింది అనమాట. మనం ఏదైతే ఇచ్చామో ఆ వాయిస్ అనేది. తర్వాత మనకు నచ్చిన ఇమేజ్ని తీసుకుని దానికి సరిపడినట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇదైతే ఆల్రెడీ వేరే ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ఇలా సింపుల్గా మనం యూజ్ చేసుకుని వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. మన వాయిస్ కావాలంటే మన వాయిస్ అయినా ఇవ్వచ్చు, లేకంటే ఇలా రోబోట్తో అయినా సరే మనం వాయిస్ని క్రియేట్ చేయొచ్చండి. సింపుల్గా ChatGPTని ప్లస్ వేరే యాప్ని యూజ్ చేసుకొని మనం ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని హ్యాపీగా మీలో ఉండే టాలెంట్ని బయట పెట్టుకోవచ్చు. తర్వాత లక్షల్లో సంపాదించుకోవచ్చు. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.